ప్రభావ నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నిరూపమ బుద్ధిని ప్రభావ పరిశుద్ధ 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 ప్రభువా వరాధుతలైన నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండును. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదింపబడరు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. పద్ధతులను దేవుడు ఆశీర్వదించి సంతానము దేవుడి ఇచ్చు స్వాస్థ్యం. కుమారుడు కానీ కుమార్తె ఇవ్వబోయే పిల్లల కొరకు తల్లిదండ్రులు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. బైబిల్ పండితులు ఏమన్నారంటే పిల్లలను ఒకటి హీరోలుగా చేయగలరు అంట, రెండు నీరోగా చేయగలరు అంట, మూడు జీరోగా చేయగలరు. మోషే తల్లిదండ్రులు మరి వారు ఐగుప్తులో దాసత్వంలో ఉన్నారు, కానీ తమ పిల్లలను హీరోలుగా చేశారు. నీ పిల్లలను ఉన్నతమైన వ్యక్తులు చేయడానికి సదుపాయాలు అక్కర్లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తరపు ఎత్తుము అనే మాట మనకు. మరొక మాట, సంసోను తల్లిదండ్రులు వారు పిల్లల మీద గొప్ప ప్రణాళిక కలిగి ప్రార్థన చేస్తున్నారు. న్యాయాధిపతుల గ్రంథం 18లో ఏమని ప్రార్థన చదువుతామమ్మా బైబిల్లో? సరే ఒకసారి సార్ అట్లా మేడం అట్లా తిప్పండి ఎట్లా చెప్పనా? 13:8 న్యాయాధిపతులు. అందుకు మనోహ నా ప్రభువా పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా దేవుడు మనోహ ప్రార్థనను ఆలకించెను గనుక పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో ఆ దైవజనుడిని మరలా మా యొద్దకు ఇలా పుట్టక మునిపే వాళ్ళు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. మరియమ్మ ఎలిజబెత్ ఇద్దరు గర్భవతులు. వారు వందన వచ్చిన విన్నప్పుడు గర్భంలోని శిష్యుడు ఆనందంతో కట్టులు వేస్తారు. ఇప్పుడు ఎలిజబెత్తును మరియాని ఏమంటుందంటే లూకాసు వార్త 1వ అధ్యాయము 42వ వచనంలో స్త్రీలలో ఆశీర్వదించబడిన నీ గర్భఫలము ఆశీర్వదించబడిన స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు కనుక దేవునిచ్చు బహుమానమును దేవుని కొరకు పెంచాలి. అవ ఏమనిందంటే యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్న, కన్నాను కాదు నేను సంపాదించుకున్నా అనింది. చూసారా? కనుక అరుణ్ లిల్లమ్మ ఇద్దరు ఒకరినొకరు ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవా యెహోవాయే బిడ్డ నీ కొరకు పెరిగినట్టుగా నీ కృపను కలిగించి. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. మరొక మాట ఏముందంటే లేయ ఏమంటుందంటే ఆదికాండం 39వ అధ్యాయంలో లేయ ఒక మాట అంటే యెహోవా నా మనవి ఆలకించి, యెహోవా నా శ్రమను చూసి
నాకు కుమారుని ఇచ్చాడని రూబేను అని పేరు పెట్టి, యెహోవా నా శ్రమను చూసి. ఎందుకంటే లేయా ద్వేషించబడుట యెహోవా చూచెను అనే మాట మనం చూస్తాం. కనుక దేవుడు ఇచ్చిన పిల్లలను దేవుని కొరకు పెంచాలి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనములో ఒక ఆమెను గురించి ఒక శ్రేష్టమైన మాట ఉంది. హేబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెననందును గుడారములో నుండి పిల్లలు స్త్రీలలో ఆమె దీవెననందెను. కనుక దేవుడిచ్చు బహుమానమును దేవుని కొరకు ఎప్పుడైతే పెంచుతామో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక్క మాట చివరిగా యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనంలో ఏముందంటే, నీకు పుట్టిన వారిని నేను తప్పిగల వాని ఆశీర్వదిస్తాను అంటాడు. 44వ అధ్యాయం. తప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. యేసు ప్రభు ఉన్న దినాలలో ఆ యెరూషలేము తల్లులు తమ పిల్లలను ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. ఎందుకు తీసుకొని వచ్చారు? వారిని ఆశీర్వదించారు. యేసు ప్రభు వారిని ఎత్తుకొని కౌలించుకొని వారి మీద చేతులు ఉంచి వారిని. అబ్రహాము ఎంత ధనవంతుడు, కానీ ఇస్మాయిల్ గురించి ఏమంటాడంటే, ప్రభువా వీడు కూడా నీ సన్నిధిలో బ్రతుక అనుగ్రహించు అని ప్రార్థన చేస్తాడంటే, దేవుడు అంటాడు, ఇస్మాయిల్ గురించిన మనవి నేను విన్నాను, నేను అతన్ని ఆశీర్వదించాను. అరుణులు మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉదయకాల ప్రార్థన, రాత్రికాల ప్రార్థన ఉండాలి. సండే హాలిడే జాలిడే కాదు, దాని లాస్ట్ ప్రభు దినమే. సోమవారం నుండి శనివారం వరకు ప్రభు నుండి ఆశీర్వాదాలు పొందుతాము. ఆదివారం థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తాం. ఆదివారం ఎందుకు వెళ్తాం? దేవునికి నా ప్రాణమ యెహోవాను, నా తరముల సమస్తాన్ని పరిశుద్ధ నామమును, నా ప్రాణమ యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేవుని స్తుతించడానికి. ఆదివారం ఎట్టి పరిస్థితులలో మందిరము పోవడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడప్పుడు పోతాం, ఖచ్చితంగా పోతాం. చెప్పు, వారానికి ఒకసారి పోతాం, ముందుకు ఒకసారి పోతాం. వారం పోతారమ్మా. నా కూతురు మంచిది వైపు ప్రార్థన చేస్తాను. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీ స్తోత్రములు, ఆరోగ్యం నైనా వారి యొక్క దాంపత్యము జీవించారు. సంతానము దేవుడిచ్చు స్వాస్థ్యం. లెల్లెమ్మ గర్భవతి, ఆమె గర్భంలో ఎదుగుతున్న పిల్లలు మంచి పోషకాలు అందించే కాన్పు విషయంలో ఏ విధమైన తొందర ఏర్పడుతుందో పెద్దాసి గారు మంచి మీద చేర్చడం. కుమార్తె ఆమె భర్తల సంతానం, కుమారులు భార్యల సంతానం, ఇక్కడ వచ్చిన బంధుమిత్రులు బట్టి జరుగుతున్న కార్యక్రమాలు. రెబెకాను మరి అబ్రహాం ఇంటికి వెళుతున్నప్పుడు లాబాను సోదరుడు మా వేలకు తల్లి జీవించినట్టు ఏ విధమైన సుఖప్రసవాన్ని దేవుడు మాకు సంతానం ఇచ్చినట్టు యేసు ప్రభువు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికి వందనాలు. ఈ కార్యక్రమాల